లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. ఈ యూట్యూబ్ చరిత్రలో ఎవరైనా ఉంటారా అట్లా? లైక్, సబ్స్క్రైబ్ నాకు వద్దనేవాళ్ళు. కానీ మన ఛానల్ ఉంది. మనకు కావాల్సింది భారత్ మాతాకి జై. ఒక్క కామెంట్ రోజు అడుగుతున్నాడు అనుకోకుండా, ఎందుకంటే రోజు వీడియోలు చేస్తున్నాను. నేను రోజు వీడియోలు చేయడానికి మీకు ఇచ్చేటువంటి కొండంత ధైర్యం అదొకటే. భారత్ మాతాకి జై అని కామెంట్ చేసేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ బతికున్నారా లేదా అనే విషయం మీద రకరకాల రచ్చ నడిచింది. పాకిస్తాన్ అంతా కూడా గగ్గోలు జరిగింది, హడావుడిగా జరిగింది. ప్రజలు ముఖ్యంగా తెహరీక్ ఇన్సాఫ్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, ఖైబర్ పఖ్తూన్వాలా పార్టీ ప్రభుత్వం ఉంది, అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, ముగ్గురు చెల్లెళ్ళు ఉస్మా, అలీమా, మోరాన్ వీళ్ళందరూ కూడా ఇమ్రాన్ ఖాన్ ని చూసే అవకాశం ఇవ్వాల్సిందే అని చెప్పి అడుగుతున్నారు. పాకిస్తాన్ సైన్యం కూడా ఆయన బతికే ఉన్నారని చెప్తోంది, కానీ ఎటువంటి ఆధారాలు చూపించలేదు. మొత్తం మీద బయట పెట్టారు, మొన్న పంపించారు లోపలికి, చెల్లెలను పంపించారు, సిస్టర్స్ ని. సో ఈ పాకిస్తాన్ లో ఈ సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో దీని వెనక అసలు కథ ఏంటి? ఈ సందేహం ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే సైన్యం గుప్పెట్లో ఉన్నటువంటి పాకిస్తాన్ లో గత 2 సంవత్సరాలుగా నాయకత్వం లేనటువంటి పాకిస్తాన్ తెహరీక్ ఇన్సాఫ్ కి చెందినటువంటి కార్యకర్తలు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి రావల్పిండి దగ్గర ఇమ్రాన్ ఖాన్ ఉన్నటువంటి అదియాలా జైలు ముందు ఈ లెవెల్లో సుదీర్ఘమైనటువంటి ధర్నాన్ని, ర్యాలీని, నినాదాలు చేయడం అనేది, వివిధ ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి అలజడి జరగడం, ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తే ఇది ఆర్మీయే చేయిస్తోందా అనేటువంటి సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు మీరు పరిశీలిస్తే కనుక నిపుణులు ఉన్నారు అక్కడ, ఎక్స్పర్ట్స్, ఇంటెలిజెన్స్, మన దేశానికి చెందినటువంటి ఇంటెలిజెన్స్ సంస్థల ఏజెంట్లు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక స్ట్రాంగ్ లీడర్ ఇండియా నుంచి, ఎవరి పేరు అర్థం చేసుకోండి, టోపెస్ట్ లీడర్ ఆఫ్ ఇండియా ఎవరో మీకు తెలుసు, ఆ వ్యక్తి నుంచి ఇమ్రాన్ ఖాన్ కి కొన్ని సందేశాలు కూడా వెళ్తున్నాయి అనే మాట వినిపిస్తుంది. వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళకి కొన్ని ఇన్ఫర్మేషన్, నిజానికి పాకిస్తాన్ ఆర్మీలో ఆసిమ్ మునూర్ అనుమతి లేకుండా పాకిస్తాన్ ఇలాగా జైలు ముందు ఇంతకాలం ధర్నా చేసే అవకాశమే లేదు, ఇంతకాలం నినాదాలు ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. ఇమ్రాన్ ఖాన్ చూపించాలి అని వాళ్ళ పోరాటం ఎంతకాలం అతని యొక్క పర్మిషన్, ఆసిఫ్ మునీర్ యొక్క పర్మిషన్ లేకుండా చేయలేదు, అది ఇంపాసిబుల్ అని చెప్తున్నారు మన వాళ్ళు. ఎక్కడో అక్కడో ఇమ్రాన్ ఖాన్ చూపించాలి అనేటువంటి ఉద్యమం జరిగి తీరాలి అని ఆసిఫ్ మునీరే కోరుకున్నట్టుగా కూడా వార్తలు అనమాట. సో ఇది అంచనాగా ఉంది. దీనికి ఒక ముఖ్య కారణం ఉంది, అదేంటంటే నవంబర్ 30వ తారీఖు తోటి ఆసిఫ్ మునీర్ యొక్క పదవీ కాలం ముగిసిపోయింది. ఆసిఫ్ మునీర్ ఇప్పటికే 2 సంవత్సరాల ఎక్స్టెన్షన్ మీద ఉన్నాడు. ఎక్స్టెన్షన్ పీరియడ్ పూర్తయిపోతే ఆర్మీ చీఫ్ గా అతను పదవి విరమణ చేయాల్సి ఉంటుంది. కొత్త పదవి ఆర్మీ చీఫ్ రావాలి. పాకిస్తాన్ రాజ్యాంగంలో 27వ ఆర్టికల్ 77th అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏం చేశారంటే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనేటువంటి కొత్త పదవిని సృష్టించారు. ఆ పదవిని ఆసిఫ్ మునీర్ ని 5 సంవత్సరాల పాటు అపాయింట్ చేయాలని చెప్పి నిర్ణయించారు. అంటే ఇప్పటి నుంచి 2025 నుంచి 2030 వరకు కూడా ఆసిఫ్ మునీర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ లో ఉంటారు. దాని అర్థం ఏంటంటే, పాకిస్తాన్ లోని నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ రెండు కూడా ఆర్మీ ఆధీనంలోనే ఉంటాయి, ఉండి తీరుతాయి. చీఫ్ జాయింట్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ గా ఉంటూ నేవీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సమాన హోదాలో ఉన్నా కూడా ఆర్మీ చీఫ్ మెయిన్ గా ఉంటూ వచ్చారు. వాటి మీద డైరెక్ట్ ఆధిపత్యం ఆసిమ్ మునీర్ కి లభిస్తుంది. ఈ విషయంలో నేవీ గాని, ఎయిర్ ఫోర్స్ గాని, లేకపోతే ఆర్మీలో గానీ అసంతృప్తి ఉంది. ఆసిమ్ మునీర్ కనుక కొనసాగితే 5 సంవత్సరాల పాటు చాలా మంది లెఫ్టినెంట్లు మా పరిస్థితి ఏంటి, మా బతికేంటి అనేటువంటి ఫీలింగ్ లో కూడా ఉన్నారు. ఇలాంటి అంటే మా ఎదుగుదల విషయం ఏంటి, మా ప్రమోషన్లు ఏమైపోయాయనేటువంటి ఆందోళన వారిలో ఉంది. ఇప్పటికే ఆసిమ్ మునీర్ కొద్ది వ్యతిరేకత అనేది కరాచీలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ గాని, లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఖైబర్ పఖ్తూన్వాలా ఉన్నటువంటి పొజిషన్ అయినటువంటి వాళ్ళు గాని, వాళ్ళ నుంచి నెగిటివిటీ వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. సో ఆసిమ్ మునీర్ కి సంబంధించిన 27th అమెండ్మెంట్ ప్రకారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ గా అతను చేసేటువంటి పత్రం మీద ప్రధానమంత్రి సంతకం కావాల్సి ఉండదు. ప్రధానమంత్రి ప్రస్తుతం పాకిస్తాన్ లేరు. ఇమ్రాన్ ఖాన్ మీద ఇంత గొడవ జరుగుతుంటే, ఆసిమ్ మునీర్‌కి సంబంధించినటువంటి ప్రమోషన్ మీద ఇంత రచ్చ నడుస్తుంటే కూడా ప్రధానమంత్రి విదేశాల్లో ఎలా ఉంటారు, కానీ ఉన్నారు. ఆయన సంతకం ఒకటి అవసరం. పాకిస్తాన్‌లో ఆర్మీ ఎంత అన్ని నియంత్రిస్తున్నా ఈ సంతకం చేసేటువంటి హక్కు ప్రధాని దగ్గర ఉంటుంది కాబట్టి, ప్రధానమంత్రి ప్రస్తుతం అందుబాటులో లేని కారణంగా 30న సంతకం జరగకపోతే ఆసిమ్ మునీర్ పక్కకు తప్పుకోవాలి. సో దానికోసం ఇదంతా చేస్తున్నాడు అనేటువంటి సందేశాన్ని నేరుగా ఇమ్రాన్ ఖాన్‌కి మన దేశపు టాప్ లెవెల్ ఉన్నటువంటి లీడర్ పంపించగలిగారని తెలుస్తుంది.